వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికందరికీ విజ్ఞప్తి, దయచేసి ప్రతి ఒక్కరూ కూడా శాల్వాలు పూలదండలు కొనిపెట్టుకోండి. ఏ క్షణాన్నైనా సరే ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు పులివెందుల ఎమ్మెల్యే శ్రీమాన్ గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలకు రావచ్చు. వచ్చిన వెంటనే మీరందరూ చేయాల్సిన పని, గతంలో వారు అన్నట్టుగా ఇంత మంచి చేసినందుకు గాను నాకు శాల్వా కప్పి సన్మానం ఏదైనా చేయాలి కానీ, బొకే ఇచ్చి సన్మానం చేయాలి కానీ విమర్శలు చేయడం ఏంటి అని అన్నారు కదా. సో విమర్శలు చేయకుండా వారికి శాల్వా కప్పి, సీఎంగా లేకపోయినా తుఫాన్ ఆపేసిన మగాడన్న మీరు మా అందరి బ్రతుకుల్ని కాపాడారు. మిమ్మల్ని ఎప్పటికీ గుండెల్లో పెట్టుకుంటాం. మిమ్మల్ని తరతరాలు మా బిడ్డలు, వాళ్ళ బిడ్డలు, వాళ్ళ బిడ్డలు, ఆ పై వాళ్ళ బిడ్డలు అందరూ కూడా గుర్తుపెట్టుకునేలాగా మిమ్మల్ని మేము సన్మానించుకుంటామని చెప్పి వారికి శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా మనవి. ఇదేమీ సెటైరిక్గా చెప్పేది కాదండి, ఎందుకంటే చాలా పెద్ద పెద్ద అనలిస్టులు ఈ మొంధా తుఫాన్కి సంబంధించి అనాలిసిస్ చేస్తూ దాని మీద మాట్లాడుతూ వారు చెప్పినటువంటి వ్యాఖ్య, అనలిస్ట్ పాషా గారు చెప్పినటువంటి వ్యాఖ్య, ఒకసారి వారి వీడియో కూడా మీరు వెళ్ళి చూడండి. కాపీరైట్ అన్న ఇష్యూతో మనం చూపించకూడదు కాబట్టి జిస్ట్ మాత్రమే చెప్తున్నాను. సో దయచేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ఆడిపోసుకోవద్దు, ఆయన ఎవరు విమర్శించొద్దు. ఆయన సీఎంగా లేకపోయినప్పటికీ కూడా ఇది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి సృష్టించిన విపత్తు కాబట్టి, మ్యాన్ మేడ్ సైక్లోన్ కాబట్టి, దాన్ని ఆయన సీఎంగా లేకపోయినా సరే ఒంటి చేత్తో ప్రజలని కాపాడిన, తుఫాన్ నుంచి ప్రజలను కాపాడిన ఏకైక మగాడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి అందరికీ కూడా ఇది ఒక హెచ్చరిక, గుర్తుపెట్టుకోండి. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు విమర్శించొద్దు. వారికి సన్మానం చేయాల్సిందే, శాలువా కప్పి సన్మానం చేయాల్సిందే. ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ఏదో పెట్టుకున్నారు కాబట్టి రాలేకపోయారు. రేపటి నుంచి కూడా ఆయన పాదయాత్రలు ఇవి స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రైతుల దగ్గరికి వెళ్ళడం ఇవన్నీ కూడా వచ్చిన వెంటనే అందరూ చేయాల్సిన పని దయచేసి వారికి శాలువా వేసి మరి సన్మానం చేయండి. అంతే తప్ప అనవసరంగా ఆయన ఆడిపోసుకోవద్దు. ఇది నేను చాలా సీరియస్గా చెప్తున్నటువంటి విషయం. ప్రతిసారి ఏదో విమర్శించుకుంటూ వెళ్ళిపోవడం, ఆయన బెంగళూరు వెళ్ళాడు, ఫ్లైట్లు కనెక్ట్ అవ్వలేదని, ఇంకోటని, లేదంటే కారులో రావచ్చని ఆ రాతలు రాసేటువంటి వాళ్ళు సోషల్ మీడియాలో వాటిల్లో ఎందుకు మీకు అంత టైం ఖాళీగా ఉందా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి? ఆయన ఎవరనుకుంటున్నారు? ఒకసారి పాషా గారు చెప్పారు, అనలిస్ట్ పాషా గారు సైక్లోన్ మోంతాకు సంబంధించి వారి ఛానల్లో కూర్చుని మరీ చెప్పారు, పెద్ద ఛానల్లో ప్రజలందరూ చూడాలి అని చెప్పి. సీఎంగా లేకపోయినా తుఫాన్ నుంచి ప్రజల్ని కాపాడేసినటువంటి ఏకైక మగాడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి ఆయనకి ప్రతిపక్ష హోదా మనం ఫ్రీగా ఇవ్వాలి తప్పితే ఆయన కోర్టుకు వెళ్ళి పోరాడాల్సినటువంటి అవసరం ఏముంది? ఆలోచించాలి కదా. సో కోర్టు వారికి కూడా డిమాండ్ ఏంటంటే సుమోటోగాను ఇంకోటి పక్కన పెట్టేసి అసలు ఎవరికి కౌంటర్లు, అఫిడవిట్లు ఇవేం వినొద్దు, స్పీకర్కి, డిప్యూటీ స్పీకర్లకి వీళ్ళెవరికి చెప్పొద్దు, డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇచ్చేసేయండి. ఇందులో ఆయన్ని ఎలా పిలవాలి అంటే సీఎం కాకపోయినా అని అంటున్నారు, కానీ లేదా ఆయనకి సీఎం ఇచ్చేద్దాం, సీఎం టైటిల్ ఆయనకి ఇచ్చేద్దాం. చంద్రబాబు నాయుడు గారిని జస్ట్ ఒక మంత్రి అని అందాం, పవన్ కళ్యాణ్ గారిని కూడా జస్ట్ ఒక మంత్రి అని అందాం, డెప్యూటీలు కూడా ఎవరిని పెట్టొద్దు. సో మొత్తం ఇంకా మాట్లాడితే స్పీకర్ స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారిని కూర్చోబెట్టేద్దాం. ఆయన మాట్లాడాల్సిందంతా మాట్లాడిన తర్వాత అప్పుడు ప్రభుత్వ వర్గాలు ఇవన్నీ కూడా అసెంబ్లీలో చర్చలు జరుపుకుందరు. కానీ మీరు అసెంబ్లీకి ఈసారి వచ్చే సెషన్స్కి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన చెప్తాను, నేను చెప్తాను, లేదంటే మా వాళ్ళందరూ కలిసి వెళ్తాం, వెళ్ళి ఆయన అసెంబ్లీకి తీసుకొస్తాం, భుజాల మీద ఎక్కించుకుని మరి అసెంబ్లీలో ఆయనకి సన్మానం జరగాలి అక్కడ. ఎందుకంటే ఒంటి చేత్తో ఆయన సీఎంగా లేకపోయినా ప్రజలను కాపాడినటువంటి ఏకైక మగాడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి. ఎంత ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఈ తుఫాన్ తీసుకొస్తారు రాష్ట్రం మీదకి? 96 నుంచి తీసుకొచ్చారు. ఎన్ని తుఫాన్లు తెచ్చారు ఆయన? అసలు అన్నీ మ్యాన్మేడే అన్నీ ఆయనే తీసుకొచ్చారు. రాష్ట్రానికి కరువు ఆయనే తెచ్చారు, రాష్ట్రానికి ఎడారి ఆయనే తెచ్చారు, రాష్ట్రంలో పంట నష్టం ఆయనే తెచ్చారు, రాష్ట్రంలో అన్నీ కూడా ఆయనే, సర్వనాశనాన్ని తెచ్చింది ఆయనే. జగన్మోహన్ రెడ్డి గారు మగాడు. సీఎంగా లేకపోయినా తుఫాను ఒంటి చేత్తో ఆయన ఆపేశాడు, ప్రజల్ని కాపాడేశాడు ఆయన. సో ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు. ఇది మీరు గుర్తుపెట్టుకొని హెచ్చరిస్తున్నాను ఈ విషయంలో మిమ్మల్ని అందరినీ. నేను భయపడిన విషయంలో నేను హెచ్చరిస్తున్నాను మిమ్మల్ని. మీరందరూ సన్మానం చేయాలి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి. ప్రతి ఒక్కళ్ళు ఏదో విమర్శ అంటే ఏదో చిన్నపిల్లవాడు చాక్లెట్ తిన్నట్లుగా అయిపోయింది. మీరు ఇష్టం వచ్చినట్టు విమర్శించడం అనేది ప్రతి దానికి ఆయన్ని. 5 ఏళ్లలో 2,74,000 కోట్ల రూపాయలు బటన్లు నొక్కి ఇచ్చాడు ఆయన.
దానికి మీరు వచ్చి మాట్లాడేది ఏంటి? విశాఖపట్నంలో ఆస్తులను తాకట్టు పెట్టేశాడు, ఆ మద్యం పేరుతో 25,000 కోట్ల అప్పు తీసుకొచ్చి గవర్నర్ సార్వభౌమత్వం తాకట్టు పెట్టేశాడు. పంట పొలాల్లోకి వెళ్ళాలి అంటే కార్పెట్లు వేసుకుని వెళ్ళి అక్కడ గ్రిల్స్ దగ్గర నించుని మరి పంట పొలాలను పరామర్శించాడు. ఏమిటి విమర్శలా మీరు చేసేది? జోక్ అనిపించట్లేదా? ఫర్ ద ఫస్ట్ టైం మనసు విప్పి మాట్లాడుతున్నాను నేను. ఏమనుకుంటున్నారు మీరు? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫైనల్గా చెప్పేది, జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా లేకపోయినా మొన్న వచ్చినటువంటి మోంథా తుఫాన్ ఏదైతే గంటకి 90 నుంచి 110 కిలోమీటర్లు 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయి, తీరం తాకితే 3 రోజుల పాటు విలయం ఉంటుంది, పంట ఇంత నష్టపోతుంది అని ముందు నుంచి కూడా అధికారగణం వీళ్ళందరూ కష్టపడి గర్భిణుల్ని ఆసుపత్రులకు చేర్పించడం, వృద్ధుల్ని పునరావాస కేంద్రాలకు చేర్పించడం ఇవన్నీ చేస్తూ వచ్చారు. వీటన్నిటినీ కూడా పక్కన పెట్టి అసలు రాష్ట్రం మీద తుఫాన్ ఎఫెక్ట్ పడకూడదు అని చెప్పి ఒంటి చేత్తో ప్రజల్ని కాపాడినటువంటి ఏకైక మగాడు జగన్మోహన్ రెడ్డి గారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. దీన్ని ఘంటాపదంగా చెప్పగలను నేను. సో విమర్శలు ఆపేసేయండి దయచేసి. ఇంకోసారి విమర్శిస్తే నేను ఊరుకోను సుమా. చాలా పర్సనల్గా చెప్తున్నటువంటి మాట ఇది. ఎవరేమనుకున్నా సరే దీని మీద మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.